తదుపరి కుంభరాశి వారు. వీరికి ముందుకు వెళితే నొయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్న రీతిగా ఈ వార ఫలితం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా కొద్దిగా కలిసి రాకపోవట, అలాగే చేయుచున్న ప్రయత్నములు ఏదైనా సరే అంటే శుభకార్య అనుకూలత చేద్దామన్నా ముందుకు సాగపోవటం. అంటే వీరికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి, శని మందగమనంలో ఉన్నాడు కాబట్టి మంద స్థితిలో అంటే అనుకున్న పనులన్నీ కూడా చాప కింద నీరు వలె ప్రారంభమవుతాయి. విద్యార్థులకు అతి కష్టం మీద పాసగట, విద్యందు అనాసక్తి ఏర్పడుట, ఉద్యోగస్తుల్లో కూడా ఇష్టం లేని చోటకు ప్రదేశాలకు బదిలీ అవుట, వారు వెళ్లకుండుట, అధికారులతో మాట పట్టింపులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట లాభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ఇక వీరికి ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్యరీత్యా అంటే ధాతు బలం తగ్గి నర్మల మీద అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల మీద జాగ్రత్త తీసుకోవాలి. వీరికి దుర్గాదేవి ఆరాధన, చండీ హోమాదులు జరుపుకొని ఏలినాటి శని ప్రభాకరంగా కీలలో దానం చేసినట్టయితే అంటే నువ్వులు దానం చేసినట్టయితే శుభభరణములు పొందగలరు.